వరంగల్ జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొమ్మాల జాతర అంటేనే రాజకీయ ప్రభబండతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజున పలు రాజకీయ పార్టీల వారు తమ రాజకీయ ప్రభబండాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా కొండ యువ వర్గం నుండి హైడ్రాలిక్ 54 అడుగులతో ప్రత్యేక ఆకర్షణమైన ప్రభబండిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వివిధ రకాల బాణాసంచాలతో ప్రత్యేక ఆకర్షణ కల్పిస్తూ కొమ్మాలగుట్ట చుట్టూ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలుపుతున్న కొండా వర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర అంటేనే ఒక రాజకీయ ప్రభబండ్ల ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో ఈసారి 2026 సంవత్సరంలో ఈసారి జరగబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు ప్రభబండ్ల ప్రత్యేకత ఏ విధంగా నిలుస్తుందనేది మనం చూడబోతున్నాం. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఇటు కొండ వర్గీయుల నుంచి ప్రత్యేకంగా 54 అడుగులతో భారీ ప్రభబండిని ఏర్పాటు చేస్తున్నారు. గీసుకొండ అదేవిధంగా పరిసర ప్రాంతాల సర్పంచులు ఉన్నారు. దానిలో భాగంగా ప్రత్యేకంగా గీసుకొండ సర్పంచ్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ప్రభబండి యొక్క ప్రభావం అంటే మీరు చూపించబోయే రేపు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? గత జాతరలో కంటే ఈసారి విభిన్న కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మాన్యువల్గా ఉండే ప్రభబండిని కట్టేవాళ్ళం. ఈసారి కొత్త టెక్నాలజీ ఉపయోగించి 54 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రభబండిని కడుతున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకా వినూత్న శైలిలో అంటే ప్రభబండ్లను ఇంకా రోజు అభివృద్ధి చెందుతూ ఇంకా మంచి ఆకర్షణగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే గతంలో కూడా చేశారు కదా, అసలు ఈసారి ప్రత్యేకంగా అంటే ఇటు అధికార పార్టీలో వండుకుంటూ ఇటు 2 విధాలుగా మీరు ఈ యొక్క ప్రత్యేక ఆకర్షణ కార్యక్రమాలు చేయగల కారణాలు ఏంటి? మేము అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా కొండమురళి సార్ గారు ఇక్కడ ఉన్నా లేకున్నా కూడా మేము ప్రభబండి ప్రతి సంవత్సరం కడతా ఉన్నాం. ప్రభబండ్లు కట్టడంలో కొమ్మాల జాతర అంటేనే కొండమురళి జాతరగా పేరుగాంచింది. వారి యొక్క నాయకత్వంలో మేము గత 1995 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రభబండి కడుతూనే ఉన్నాం. ఈసారి కొంచెం అల్లం బాలకిషన్ రెడ్డి గారి సౌజన్యంతో వారు మాకు ప్రత్యేకంగా మాకు అందుబాటులో ఉండి ఈసారి ఇంకా మంచిగా కట్టాలనే ఉద్దేశంతో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే మేము దాదాపుగా ఒక 55 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ఈ యొక్క ఈవెంట్కి. ఆ ఈవెంట్లో మేము అందరం కూడా పాల్పంచుకొని చాలా పెద్ద ఎత్తున కొమ్మాల జాతరలో ప్రభబండి జాతరను నడుపుతా ఉన్నాం. అంటే మరో కొండ తలతనే విధంగా కొమ్మాల జాతరలో ప్రభబండులు ఉండాలని మా యొక్క కోరిక. ఓకే, ఈ యొక్క కొమ్మాల జాతర పూర్వ చరిత్ర, పూర్వం నుంచి వస్తున్న భక్తులు అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతిసారి చూసేదానికంటే ఈసారి కొత్తగా చూసేది ఏముంది? ఈసారి కొత్తగా చూసేది ఏంటంటే ఈ కొమ్మాల జాతరలో ముఖ్యంగా బంజారా మహిళలు ఎక్కువగా పాల్గొంటారు. వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఖమ్మం నుంచి ఒక శిక్షణ పొందినటువంటి నృత్యం చేసే బంజారా మహిళలు ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. దాంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే కలకత్తా నుంచి కాళికా మాత వేషధారణలతో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్రను చెప్పే ఇంకా కళాకారులు కూడా 4వ తారీఖు ఉదయం మా ప్రభబండి కూడా ప్రదర్శన చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో జాల్నా బ్యాండ్ అంటే బాగా ఫేమస్. దాన్ని ప్రత్యేక ఆకర్షణగా జాల్నా బ్యాండ్ని ఇక్కడికి తెప్పిస్తూ ఉన్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, బాలకిషోర్ గారు మరో సీనియర్ నాయకులు ఉన్నారు. మీరేంటంటే ఈ ప్రభబండిలో అంటే కొన్ని రోజుల నుంచి దీని యొక్క పనుల నిమిత్తం నిమగ్నమై దీని పనులు అంటే ఈ యొక్క ప్రభబండి 54 అడుగుల ప్రభబండి నిర్మాణం కోసం మీ యొక్క ఆర్గనైజర్ కృషి చేస్తున్నారు. దీనిపై మీరు ఎలా ఉంది? ఏ విధంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరం ఏదో ఈరోజు మనం చేసినంత మాత్రాన ఒక్కరితో అయ్యేది కాదు. దాంతో అందరం యువతలు వచ్చేసి సరే కొమ్మాల గ్రామస్తులు కానివ్వండి, రాజ్కుమార్ బాబాయ్ కానివ్వండి, భరత్ కానివ్వండి, ప్రతి ఒక్క పెద్దలు కూడా సహకరించి రాత్రింబవళ్ళు ఇక్కడ కూర్చొని ఏదైతే ఇప్పుడు హైడ్రాలిక్ తోటి ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు ఎవరైనా చేశారో లేదో తెలియదులే, కానీ హైడ్రాలిక్ చేయాలి అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండాలి తప్ప వాళ్ళకి దాన్ని ఎత్తి దించడంలో ఆ రిస్క్ ఉండకూడదు. హైడ్రాలిక్ అనేది ఫస్ట్ టైము అంటే ప్రపోజ్ చేస్తూ ఆ తర్వాత ఫస్ట్ టైం దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు కొన్ని అంటే కార్యక్రమాలు ఏ విధంగా అంటే ఇప్పుడు క్రాకర్సే తీసుకోండి, క్రాకర్స్ను కూడా ఏంటిది అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నారో వాళ్ళనే తీసుకొని వచ్చేసి క్రాకర్స్ని అది చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇంకా విచిత్ర వేషధారణలు అది ఆల్రెడీ చెప్పారు మీకు. దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ అందరూ సంతోషంగా నేను ఇక్కడికి వచ్చాను అంటే జాతరకు వచ్చిన తర్వాత భగవంతుని దర్శించుకున్నాను, ఆ తర్వాత నేను తృప్తిగా ఇంటికి పోతున్నాను అనే ఒక తృప్తి కలిగించాలని దరిదాపున మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ
100% వాళ్ళని సంతోషంగా పంపుతామనే ఆలోచనతోటి ఆ యొక్క ఇంకా ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు చేస్తామని చేస్తూ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని పంచుతామని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఓకే, ఈ ప్రభబండ్ల ప్రత్యేకత రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఇక్కడి వరకు వస్తే ఈ నర్సంపేట ఈ యొక్క గీసుకొండ మండలం పరిసర ప్రాంతాల్లోకి చూసుకుంటే ప్రభబండ్లలో రాజకీయ విభేదాలు అనేది కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఈసారి మీరు పెట్టే ఈ యొక్క భారీ దానితో మీకేమన్నా విమర్శలు లేకపోతే ప్రశంసలు వస్తాయని గుర్తిస్తున్నారు? విమర్శలు అవి వస్తాయా అంటే వస్తాయో రావు అనేది నేను చెప్పలేనులే, కానీ మానించి అయితే ఏమీ లేదు. మేము వచ్చేసి కొండమురళి సార్ బండి కట్టాలనుకున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా కడుతున్నామో ఈ సంవత్సరం కూడా అంతే విధంగా కడుతున్నాం తప్ప మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు, ఎవరి మీద విభేదాలు లేవు, ఎవరి మీద ద్వేషాలు లేవు. మేము ఏంటిది అంటే కేవలం జాతరకు వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా వెళ్ళడానికి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే తప్ప అశ్లీల ప్రోగ్రామ్ అంటే అలాంటివి ఏవీ లేకుండా 100% దానికి చేయడానికి కృషి చేస్తాం. అంతే తప్ప ఇంకోటి మాకు కక్షలు అలాంటివి మాత్రం ఎవరి మీద లేవు, అలాంటివి మేము తీసుకొని రాము. ఓకే, ముఖ్యంగా చివరిగా లాస్ట్గా అంటే మీరు ఈ యొక్క కొమ్మాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి పిలుపునియబోతున్నారు? నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు వస్తే మీరందరూ కూడా సంతోషంగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మీ మనసు అంటే తృప్తిగా మనసు నింపుకొని పోతారే తప్ప మీకు ఎలాంటి లోటు కానీ అసౌకర్యం కానీ ఉండకుండా భోజన సదుపాయం కల్పించాం. ఆ తర్వాత వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఉంది. ఆ తర్వాత చూడ్డానికి కొన్ని డైవర్షనల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. దాంతో ప్రతి ఒక్కరు తృప్తిగా వెళ్తారు తప్ప ఎవ్వరు కూడా అసంతృప్తితో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళరు అనేది నేను మీకు నా తరపు నుంచి వెళ్ళి మా టీం తరపు నుంచి వెళ్ళి కొండ వర్గీయుల తరపు నుంచి నేను గట్టిగా హామీ ఇస్తున్నాను. ఈ జరగబోయే కొమ్మాల మహాజాతరలో ఇటు కొండ వర్గుల నుండి కంపల్సరిగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి అమ్మ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సజావుగా తమ ఒక కోరికలు నెరవేర్చే స్వామివారిని దర్శించుకొని సజావుగా ఇంటికి వెళ్ళే విధంగా మేము ప్రత్యేక చర్యలు చేపట్టామని, అదేవిధంగా భారీగా ఏర్పాటు చేసిన ఈ 54 అడుగుల ఈ యొక్క భారీ ప్రభబండిని అత్యధికంగా అంటే అన్ని పార్టీలకు కంటే భిన్నంగా ఈ ప్రదర్శన నిర్వహించబోతున్నామని, దీన్ని చూసేందుకు భక్తులు వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో తరలి వచ్చి ఈ ప్రభబండి యొక్క ప్రదర్శన చూడాలని కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.